హైదరాబాద్ లో పశు సంవర్ధక శాఖ భవనం ఎదుట వొకేషనల్ విద్యార్థులు నిరసనకు దిగారు. ఇష్టానుసారంగా జీవోలను మార్చుతూ తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీవో నెంబర్ 22ను సవరించి జీవో నెంబర్ 34 లో ఉన్న ఎలిజిబిలిటీ ద్వారా విద్యార్హతను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడైనా సరే ఈ కోర్సు ఎలిజిబిలిటీ ఉన్నది. కానీ గత తెలంగాణ ప్రభుత్వం అయినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వము జీవో నెంబర్ 22 అని తీసుకొచ్చి ఆ 34ను కాస్త జీవో నెంబర్ 34 కాస్త అమెండ్మెంట్ చేసేసి జీవో నెంబర్ 22 అని తీసుకొచ్చి 2021 వరకే అంటే ఎల్ఎండిటి కోర్స్ చేసినటువంటి 2021 వరకు ఎవరైతే పాస్ అయి ఉన్నారో కేవలం వాళ్ళ వరకే ఆ వెటర్నరీ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఇచ్చి మిగతా బ్యాచ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి జీవో నెంబర్ 22ను ఇంప్లిమెంట్ చేసినారు. మా ఈ 2025 బ్యాచ్ వరకు ఎలిజిబిలిటీ ఇచ్చి ఈ కోర్స్ తీసేయండి. కోర్స్ తీసేసి ఎవరూ జాయిన్ గారు. ఇవి వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు డిప్లొమా చేసుకుంటారు. ఆ డిప్లొమా 2 ఇయర్సే, ఈ ఎల్ఎండిటి కోర్స్ కూడా 2 ఇయర్స్. ఈ ఎల్ఎండిటి చేసే వాళ్ళు పాలిటెక్నిక్ డిప్లొమానే చేస్తారు, అదే 2 ఇయర్స్. సో మాకు ఎల్ఎండిటి స్టూడెంట్స్ అందరికీ